ఒక బ్రిటిష్ మిస్ ఇంగ్లాండ్ నన్ను ఒక వేశ్యగా చూస్తున్నారు. అయ్య బాబోయ్, నేను ఇక్కడ ఉండలేనని పారిపోయిందే. అప్పుడు దిశ టైంలో ఎన్కౌంటర్ మనం చూసాం. బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది ఉన్నది ఈ అందాల పోటీల ద్వారా. మంచి ప్రశ్న బాబు. పడిపోయింది పాతాళానికి. అరే, ఢిల్లీలో రేప్ జరిగినప్పుడు ఇది రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారు ఢిల్లీని. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అంటారు. రేపు ఆవిడ కోర్టుకి వెళ్తే నేను ట్రై చేస్తాను కోర్టుకి వెళ్లకుండా ఆపడానికి, గ్యారంటీ ఇవ్వలేను. కానీ నాకున్న మంచి పేరుతో, ఎందుకంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ గత 5 ప్రైమ్ మినిస్టర్లు మిత్రులు కాబట్టి ట్రై చేస్తా. అమ్మా క్షమించు మా మూర్ఖుల్ని, నువ్వు అలా ఫీల్ అయ్యావు. ఒక వేశ్యగా నిన్ను ట్రీట్ చేశారు అంటున్నావు. నేను లేను అక్కడ. ఆవిడ అన్న మాటలు సన్ మ్యాగజైన్లో వచ్చినది, ఇతర రిపోర్టుల్లో వచ్చినది, ఇతరులు ప్రశ్నించినది, నేను చదివినది మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సరి అయిన దర్యాప్తు చేయాలి, దోషుల్ని శిక్షించాలి, తీవ్ర చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఏం చేయరని చెప్పేశారు కదా. పాలన రావాలి, పాలన మారాలి. ఇంకెంతకాలం? మళ్ళీ 7 లక్షల కోట్లు అప్పు చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా మీరు? బంగారు తెలంగాణ అని, ధనమైన తెలంగాణ అని, 1,40,000 కోట్లు మిగిలిన తెలంగాణ అని సర్వనాశనం చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా? ఊరు ఆడిపోతే ఈడు, ఈడిపోతే ఆడని. అలాంటి మూర్ఖులు ఇంకెవరైనా ఉన్నారా? నిరుద్యోగులారు ఇప్పుడు నక్సలైట్లని చంపేస్తున్నారు ఘోరంగానా. ఈ గవర్నమెంట్ ఆపుతుందా? నేనైతే ఆపు తీరుతా. వాళ్ళు చర్చలకు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ ఆపాలా వద్దా? ప్రైమ్ మినిస్టర్ ఆపాలా వద్దా? వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ని ప్రశ్నించే సత్తా ఉందా? ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ, అక్కడ చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, జగన్కి కానీ నేను రోజు ప్రశ్నిస్తున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా must immediately take action and cease fire attacking Naxals and sit with them and negotiate when they are ready to surrender. That is the law of the land. If you kill one innocent, remember there is heaven and hell. You may escape with your political power, but you cannot escape God Almighty. మావోయిస్టులు మార్పు చెంది సరెండర్ అయ్యి మేము చర్చలకు వచ్చాము అన్నప్పుడే చంద్రబాబు టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, చంద్రబాబు గారి టైంలో అనేక మందిని, 100 మందిని చంపేశారని ఇదే ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దరన్న నాతో చెప్పారు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు చెప్పారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు. జస్టిస్ చంద్రకుమార్ గారు, రిటైర్డ్ జడ్జి, నిన్న కాక మొన్న సాటర్డే 24ని చెప్పారు. నాకు చెప్పారు, పాల్ గారు వస్తాను మీ శాంతి సభకు, నేను నెగోషియేషన్స్ కూడా చేస్తున్నాను, మాకు మద్దతు ఇవ్వండి అంటే తప్పకుండా అన్నాను. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ వాళ్ళు చేస్తున్న పనికి మీరు మద్దతు ఇవ్వరా? చంపేయడమేనా? అంటే మీకు చంపడం తప్ప రక్షించడం రాదా? కాపాడడం రాదా? ప్రాణం పోయడం రాదా? ప్రాణం తీయడం గొప్ప, ప్రాణాలు కాపాడడం గొప్ప, రేపు చేయడం గొప్ప, రేపుల నుంచి రక్షించడం గొప్ప. తెనాలిలో ఘోరమైన చిత్రం జరిగింది, చూసి షాక్ అవుతున్నాను. ఆ పోలీసులు 3 డీజీపీ సస్పెండ్ చేశారా లేదా? డీజీపీకి తెలుగు వచ్చా? అక్కడ వచ్చా? ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగు వచ్చా? రెస్పెక్టెడ్ డీజీపీ, టేక్ ఇమీడియట్ యాక్షన్ against those idiots who are taking law into their hands and beating them brutally. Which law says that you can beat? Which section says that you can beat? No matter what. You are saying they were ready to use their knives, but in the video I am not seeing that. Are they fabricating? That's a crime. Take action. Suspend those 3 officers, constables and officers. Arrest those guys. Take them to the court. Otherwise, why any more lawyers? 20 lakh lawyers in India. Almost 1.5-2 lakh lawyers in Andhra, Telangana. Why lawyers?
Why courts? Why judges? Let us shut it down. Only open police stations in every street corner or mafia centers. If you are going to decide, why the courts? మీరే నిర్ణయాలు తీసుకుంటే మరి కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, చట్టాలు ఎందుకు? పోలీస్ స్టేషన్ ఇది కూడా పెట్టేద్దాం. పాలన రావాలి, పాలన మారాలి. వీళ్ళు ఒక్కొక్కరికి ఎలాంటి పాలన ఉంటుందో మీకు అర్థమైపోయింది కదా. ప్రతి ఒక్కడు 100 మందిని చేర్చండి, 1000 మందిని చేర్చండి, 1,00,000 మందిని చేర్చండి. మీ వాయిస్ని వినిపించండి, సత్యాన్ని ప్రకటించండి. మందు, ముక్క, ట్రాన్స్పోర్టేషను, ఎమ్మెల్యేలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియా, ఆ మాఫియా, పిలిస్తే గవర్నమెంట్ అధికారంలో ఉన్నదానికి ఎవరికైనా వస్తారు. అదే అంటున్నాను. వాళ్ళకేమో 1000 మంది రప్పించుకోవచ్చు, తిట్టుకోవచ్చు, బూతుల పురాణాలు మాట్లాడవచ్చు, రెడ్ బుక్ గురించి మాట్లాడవచ్చు, అరెస్టుల గురించి మాట్లాడవచ్చు. కానీ మా శాంతి సభకు మాత్రం 2005 జూలై 5 నుంచి 2025 మే 24 వరకు పర్మిషన్ లేవు. 6 ముఖ్యమంత్రులు మారారు. ఒకరైనా పర్మిషన్ ఇచ్చారా? 1000 మంది కట నోరెప్పకూడదట, ప్రచారం చేయకూడదట, శాంతి గురించి మాట్లాడకూడదట, కళ్ళు మూసుకోవాలట, బుర్ర దించుకోవాలట. పాపం ఒక ఛానల్ వాడు ఇక్కడే ఉంది, అడుగుతున్నాడు నన్ను ఇంటర్వ్యూ. అక్కడ 3-4 ఛానళ్ళు మాట్లాడకూడదు, చట్టం మాట్లాడితే అరెస్ట్ అవుతాం. కొన్ని మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఆలియా వెనకాల కొనేశారు. చూపిస్తా, నా సత్తా చూపిస్తా. నాతో లేని వారికి దేవుడు చూపిస్తాడు, చట్టం చూపిస్తుంది, న్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న పార్టీలు ఒక్క బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తప్ప ప్రజాశాంతి పార్టీకి అపోజిషన్ ఎవరు లేరు. ఉన్న పార్టీలన్నీ మూసేశారు. కోదండరామ్ గారు పార్టీ పెట్టారు, క్లోజు. శర్మిల పార్టీ పెట్టింది, క్లోజు. పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు నా మిత్రులు కనుక చాలామంది ఉన్నారు. ఏ పార్టీ అయినా మిగిలిందా? జనసేన పార్టీ పెట్టారు, క్లోజు. ఈవీఎంలకి కూటమికి కలిసిపోయారు. ఒక్క పార్టీ అయినా మిగిలిందా? ఉన్న 2 పార్టీలు 3. దేశంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. నెలకు 1,00,000 కోట్లు అప్పు చేసి దేశాన్ని బ్యాంక్రప్ట్ చేసి, రాష్ట్రాల్లో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ 10 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేక, అక్కడ 10-12 లక్షల కోట్లు టీడీపీ, వైసీపీ, జగన్ అప్పు చేసి వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను ఆడిన మాటలో ఒకటైనా తప్పుందా? ఇదంతా ప్యాకేజ్ స్టార్లు చాలామంది ఎందుకు పార్టీలు పెడుతున్నారో 3,000 మంది పార్టీలు పెట్టారు, నాకు తెలియదు. మిగిలిన 3 పార్టీలే ఇక్కడ, మిగిలిన 3 పార్టీలే అక్కడ. ఆ 3 పార్టీలు మునిగిపోయిన పార్టీలు ఇక్కడ, అక్కడనా? మీరు ఎవరినైనా అడగండి. పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూడండి. పవన్ కళ్యాణ్ గ్రేటా, కేఏ పాల్ గ్రేటా అని ఆర్గానిక్ కామెంట్స్ 998 వచ్చాయి. చూడండి, దయచేసి డాక్టర్ పాల్ గారితో ఆయన్ని పోల్చకండి, మీరు ఇన్సల్ట్ చేయకండి అని 998 మంది కామెంట్లు. డబ్బులు ఇస్తే కామెంట్లు పెట్టినవి వేరే. ఈ పార్టీలన్నిటికీ, ప్యాకేజ్ స్టార్ పార్టీలన్నిటికీ, బీజేపీకి ఐటీ సెల్, బీఆర్ఎస్కి ఐటీ సెల్, కాంగ్రెస్కి ఐటీ సెల్, జనసేనకి ఐటీ సెల్, టీడీపీకి ఐటీ సెల్, వైసీపీకి ఐటీ సెల్. 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మీకు తెలుసు. మాకు ఒక్కరు లేరు, ఐటీ సెల్లే లేదు, మీరే మా సెల్, పబ్లికే మా సెల్. 998లో ఒక్కటి కూడా నెగిటివ్ ఎందుకు లేదు? ఇవి రియల్ కనుక. ఆ ఛానల్ పేరు చెప్పకూడదేమో, మీరు కూడా దయచేసి వాడేసుకోండి. డయల్ న్యూస్ మీలాంటి ఒక యూట్యూబ్ ఛానల్. అందుకే యూట్యూబ్ ఛానల్ ఈరోజు లక్షలు, కోట్ల మంది చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మీకు కావలసిన వనరులు దేవుడు ఇచ్చినగాక, మీకు ఇచ్చిన కరేజ్ని మీరు కాపాడుకోండి. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు లాంటి వారి శిష్యులు కండి, గాంధీ లాంటి శిష్యులు కండి. దేశాన్ని మీరే కాపాడండి. ఇచ్చారని న్యూస్లో చదివాను, విన్నాను. నా దగ్గర ఆధారాలు లేవు, ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు క్యాష్ పట్టుకెళ్ళింది, నాకు చూపించలేదు. చెక్ ట్రాన్స్ఫర్ చేసింది, నాకు ఇవ్వలేదు.
డబ్బులు అయితే దొరుకుతున్నాయి కదా. జడ్జి ఇంట్లోనే 500 కోట్లు ముందు దొరికాయి, తర్వాత 50 కోట్లే అన్నారు. ఆ జడ్జిని మరలా వాళ్ళ సొంత ఊరికి ప్రమోట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంటిలోనే 50 కోట్లు, ముందు 500 కోట్లు అన్నారు. జడ్జి ఇంటిలోనే 50 కోట్లు దొరికితే తప్పు లేదు. నువ్వు ఇంకొక 500 కోట్లు తీసుకో, నిన్ను చక్కగా మీ ఊరే పంపిస్తాం, నువ్వు రిటైర్ అయిన తర్వాత భారతరత్న, పద్మభూషణం, రాజ్యసభ ఎంపీఓ ఇస్తాం అని ఒక ఆయన న్యూస్ చేసుకుంది. స్టోరీ చెయ్యండి. ఇప్పుడు నేను మాట్లాడింది ఇలా ఉంది దేశ పరిస్థితి. ప్రశ్నించిన వాళ్ళని నోరు ముయిస్తారట. అందాల తారను నోరిప్పించాడు దేవుడు, మీరు నా నోరు ముయించారు. దేశ శాంతి నోరు ముయించావు రేవంత్ రెడ్డి తమ్ముడు. ఇప్పుడు నీ గురించి, నీ ప్రభుత్వాన్ని గురించి మిస్ ఇంగ్లాండ్ చూసారా, ఆ బొమ్మ చూసారా? ఆవిడది నిజంగా ఆవిడే మిస్ వరల్డ్. అవును, అంత టాలెంట్, అంత అందం, అంత సౌందర్యం, దేవతలా చూసుకోవాలి, ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఓ సిస్టర్లా. ఎందుకంటే నాజనీని మిస్ వరల్డ్ 2005లో మన చారిటీ సిటీకి రాలేదా? ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్, వెంటనే ఐశ్వర్యరాయ్ కాల్ చేసి నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదా? మిస్ వరల్డ్, మిస్ కెనడా నాజనీన్, మిస్ వరల్డ్ రన్నర్ అప్. దేవుడు మార్చేశాడు. 13 మంది మిస్ వరల్డ్ నా శాంతి సభలు అటెండ్ అయ్యారు, రికార్డెడ్గా. ఇప్పుడు కాదు, 2004 పోర్టరికోలో, అమెరికా, 2005 ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పిలిస్తే శాంతి సభలకి ఇప్పుడు మరలా అమెరికాలో. ఇక్కడికి రానివ్వరు కదా, ఇక్కడికి వీసాలు ఇవ్వరు కదా. కంపెనీలు, నేను తెచ్చిన కంపెనీలకు వీసాలు ఎవరు, ప్రెసిడెంట్లకు వీసాలు ఎవరు, ప్రైమ్ మినిస్టర్కి వీసాలు ఎవరు, బిలియనీర్కి వీసాలు ఎవరు, సెలబ్రిటీలకు వీసాలు ఎవరు? పాపులారిటీ పెరిగిపోతుందని ఆవిడే ఇంటర్నేషనల్ చీఫ్ కోర్టుకి, ఎందుకంటే దానికి జ్యూరిడిక్షన్ ఉంది, ఆవిడ బ్రిటిష్ ఆవిడ కనుక. దానివల్ల ఇండియా ఇమేజ్ ఇంకా దెబ్బతింటుంది. దెబ్బతినకుంటే నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపగలను అని చెప్పలేను, ప్రయత్నాలు చేస్తాను ప్రతి విషయంలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.